జగిత్యాల జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లాపూర్ సమీపంలో స్కూల్ పిల్లలు వెళ్తున్నటువంటి ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని పోలీసులు వాహనంలో ఆసుపత్రికి తరలించారు ఎస్ఐ. ఇక వాల్గొండ నుంచి మల్లాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సో జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా విద్యార్థుల తల్లిదండ్రులు షాక్ గురి చేసింది. ఉదయాన్నే లేచి చాలా చక్కగా రెడీ అయిపోయి టై, బెల్ట్, షూస్ నీట్గా వేసుకొని స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళేటువంటి ఆ టాటా మ్యాజిక్ ఆ వెహికల్ బోల్తా కొట్టింది, పొలంలో పడిపోయింది. విద్యార్థులందరికీ చాలా తీవ్రంగా గాయాలై 15 మంది ఆ సమయంలో ఆ వెహికల్లో ఉన్నారు. సో ఇటువంటి వాటిపైన డెఫినెట్గా నియంత్రణ ఉండాల్సిందే. ఆటోలో 30 మంది, ఈ వెహికల్స్లో 50 మంది, బస్సులో అయితే ఏకంగా వందలాది మంది. ఏమాత్రం అక్కడ సీటింగ్ కెపాసిటీ అని చెప్తుంటారు, కానీ సీటింగ్ కెపాసిటీకి ఏమాత్రం సంబంధం ఉండదు. అక్కడ వెళ్ళే విద్యార్థుల్ని ఒక చిన్న చిన్న అంటే జంతువులు కూడా తోయం కరెక్ట్ కాదు, కానీ ఓ మేకలనో గొర్రెలనో లేకపోతే ఇంకేదైనా పందుల్లో దూర్చినట్టుగా ఒక చిన్న ట్రక్కులో కొన్ని వందలాది మంది విద్యార్థులు దూరుస్తూ ఉంటారు. చిన్న చిన్న ట్రక్కులు, చిన్న చిన్న ఆటోలు, చిన్న చిన్న బస్సుల్లో వందలాది మందిని కూర్చోబెట్టి దూర్చి మరీ పట్టుకొని వెళ్తుంటారు. ఆ పిల్లలు, పిల్లల లగేజ్, పిల్లల లంచ్ బాక్స్, పిల్లల బ్యాగ్స్, బుక్స్ అన్నీ ఆ చిన్న ఆటో, చిన్న వెహికల్స్లో వెళ్తూ ఉంటాయి. మరి ఇక్కడ జరిగిన ప్రమాదంకి సంబంధించి 15 మంది విద్యార్థులు ఉన్నారు. అంతా కూడా ఇప్పుడు గాయపడినట్టు తెలుస్తోంది. పొలంలో పడిపోయింది అది. సో ఒక చిన్నారికి తలకి దెబ్బ తగిలి తల నుంచి ఆ రక్తం కావడం మనం చూస్తున్నాం. అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు వాహనంలోనే హుటాహుటిన ఆసుపత్రి తరలించారు పిల్లలందరినీ కూడా. సో మల్లాపూర్ దగ్గర జరిగింది ఈ ఘటన. సో వాల్గొండ నుంచి మల్లాపూర్ వైపుగా వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగింది. సో వాల్గొండ నుంచి మల్లాపూర్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ టాటా మ్యాజిక్ బోల్తా కొట్టింది. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి ఆ విజువల్ చూద్దాం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆటో బోల్తా కొట్టిన తర్వాత స్థానికులు ఆటోని బయట తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక్కసారి అంతకంటే ముందు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. చంద్రశేఖర్, ఏం జరిగింది? ఆ ఆటోలో ఓవర్లోడ్ కారణంగానే బోల్తా కొట్టిందా, లేదంటే రోడ్డా, లేదంటే ఉదయాన్నే ఆ డ్రైవర్ ఏదైనా నిద్ర మత్తులో కానీ లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండకి వెళ్తున్నటువంటి క్రమంలో వాల్గొండ నుంచి మల్లాపూర్ వెళ్తుంది ఓ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. టాటా మ్యాజిక్ ఆటో, ఆ ఆటోలో వెళ్తున్నటువంటి క్రమంలో మల్లాపూర్ సమీపంలోనే ఒక్కసారిగా ఆటో అదుపు తప్పింది. దానికి సహజంగానే ఓవర్లోడ్ ఉంది. స్కూల్ బ్యాగ్స్ అందరు కూడా లంచ్ క్యారియర్ బాక్సులతోనే వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా కుదుపుతోని పడిపోవడంతో ఆహాకారాలు చేస్తూ వారు ఏం చేయాలో తోచని ఆందోళనకు గురయ్యారు, భయభ్రాంతులకు గురయ్యారు. వీళ్ళంతా కూడా విద్యార్థులు. సంఘటనకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి స్థానికులు అలాగే పోలీసులు సైతం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా ఏం జరిగింది అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు. దానికి కాలం చెల్లినటువంటి వాహనాలు అనేది ప్రధానమైనటువంటి కారణము, ఓవర్లోడ్ అనేది రెండవ కారణంగా చెప్పొచ్చు. దీనిలో భాగంగా ఎప్పుడైనా స్కూల్ బస్సు కానీ కళాశాల బస్సు కానీ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. మామూలు సమయంలో తనిఖీ చేసిన వాడే లేరు అనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ వాస్తవాలని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా సంఘటనకు సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి స్కూల్ పిల్లల పేరెంట్స్ అలాగే యాజమాన్యం అందరు కూడా ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. దీనిలో భాగంగా ఏం జరిగింది అనేటువంటి కోణంలో ఆసుపత్రికి తరలి వచ్చి వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా లేదా అనేటువంటి ఆందోళనతో వారు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మనోజ్, రైట్. సో పిల్లల తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అంటే ఓవర్లోడ్ రెగ్యులర్ గా వెళ్తూ ఉంటుందా? 15 మంది పిల్లలే ఉన్నారా? ఆ డ్రైవర్ ఏం చెప్తున్నాడు? ఏదైనా ఎదురుగా వాహనం వచ్చిందా? అసలు ఈ ఇన్సిడెంట్ దానంతట అదే ఆటో వాళ్ళు పడిపోవడానికి గల కారణం ఏంటి? ప్రధానంగా ఓవర్లోడ్, ఎదురుగా వస్తున్నటువంటి వాహనము ఒకటి, మరొకటి స్కూల్ కి టైంలో చేరాలనేటువంటి ఆతృతతో వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా అదుపు తప్పింది. దానిలో దగ్గరలో ఉన్నటువంటి పొలాల్లోకి దూసుకెళ్ళింది అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పిల్లలు అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంత ప్రమాదం, ఇంత నిర్లక్ష్యం వహించడం వల్లనే ప్రమాదం జరిగింది అని చెప్పేసి పేరెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే స్కూల్ మేనేజ్మెంట్ మాత్రం రెగ్యులర్ గా వచ్చేటువంటి టాటా మ్యాజిక్ దానిలోనే వస్తారు పిల్లలు. దాదాపు 20 మంది ఉన్నారు. ఆ 20 మందిని తీసుకొని ప్రతిరోజు స్కూల్ కి ఆ సమయానికి తీసుకెళ్తుంటారు. చాలా రోజుల నుంచి చాలా ప్రమాదం జరిగింది అనుకోకుండా అనేటువంటి కోణంలో వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద వారందరూ కూడా క్షేమంగా ఉండాలి అని ఆతృతతోని పేరెంట్స్, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కొంతమందికి స్టిచెస్ వేస్తున్నారు. దానికి ట్రీట్మెంట్, ప్రాథమిక వైద్య చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మనోజ్, రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో ఉదయాన్నే తెల్లవారుజామున స్కూల్ పిల్లల్ని స్కూల్కు తరలిస్తున్నటువంటి ఆ టాటా మ్యాజిక్ ఎదురుగా ఓ వాహనం వచ్చింది. వేగంగా వెళ్ళేటువంటి
ప్రయత్నం, ఎందుకంటే స్కూల్కి టైంకి అందాలి కదా అని చెప్పి వేగంగా వెళ్ళడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎదురుగా వాహనం, ఓవర్లోడ్, ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నాయి. సో మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారన్న వారికి మాత్రం మీరు చూస్తున్నారు. మీ పిల్లలు ఎక్కేటప్పుడు ఒక్కరే ఉండొచ్చు, లేదా నలుగురే ఉండొచ్చు, 10 మందే ఉండొచ్చు. కానీ అలా వెళ్తున్న క్రమంలో వందలాది మందిని, ఒక బస్సులో సహజంగా ఎంతమంది ఉంటారు? 30 మంది లేదా 40 మంది, లేదు ఇంకా ఎక్కువగా అనుకుంటే మహా అయితే 45 మంది. కానీ ఆ స్కూల్ బస్సులో 100 మందిని, 80 మందిని, ఆ పిల్లల్ని తరలించేటువంటి క్రమంలో ఏదైనా ప్రమాదం కనుక జరిగితే చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఓవర్లోడ్ కారణమవుతోంది. స్కూల్ యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వెహికల్స్ నడపడం, స్కూల్ యాజమాన్యాలు అక్కడ ఉన్నటువంటి ఓవర్లోడ్ వెహికల్స్తో స్కూల్కి తరలించే ప్రయత్నం చేయడం, స్కూల్ యాజమాన్యాల తప్పిదం, నిర్లక్ష్యం కూడా డెఫినెట్గా ఇటువంటి ప్రమాదాల్లో కనబడుతోంది. మరి ఇక్కడ జరిగిన ఘటనకు సంబంధించి పెద్ద విద్యార్థులకి చిన్న గాయాలు అవడంతో అందరూ కూడా ఆసుపత్రి తరలించారు. ఎటువంటి ప్రాణాపాయాలు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. లేదనంటే ఇక్కడ ఈ ఘటన ఇంకొంత సంచలనంగానే సంచలనంగానే మారి ఉండేది. సో ప్రస్తుతానికి మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే క్రమంలో ఎలా వెళ్తున్నారు? ఓవర్లోడ్తో వెళ్తున్నారా? ఆటో డ్రైవర్ ఎలా ఉన్నాడు? బస్ డ్రైవర్ ఎలా ఉన్నాడు? ఒక్కసారి గమనించండి. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో దయచేసి మీ పిల్లల్ని ఓ కంట కనిపెట్టండి. ఆ స్కూల్ యాజమాన్యాల యొక్క వ్యవహార శైలిని కనిపెట్టండి. మీ పిల్లలు వెళ్ళేటువంటి మార్గంలో చిన్న ఇటువంటి ప్రమాదాలు జరిగితే అప్పుడు ఏడ్చి అప్పుడు తలబాదుకునే బదులు ఇప్పుడు ముందుగానే ఓవర్లోడ్ ఉన్నట్టయితే ఆ డ్రైవర్ని అప్రమత్తం చేయండి, ఆ స్కూల్ యాజమాన్యాన్ని కంప్లైంట్ చేయండి. అప్పటికి వినిపించుకోకపోతే పోలీసులకు సైతం ఫిర్యాదు చేయండి. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఏదైనా స్కూల్ వెహికల్ కానీ, స్కూల్ బస్ కానీ, స్కూల్ ఆటో కానీ ఇలా ఓవర్లోడ్తో వెళ్ళడం చూసారా? సో మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడు చూసారు? మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. డెఫినెట్గా మా ఆర్టీవీ ప్రతినిధుల చేత వాటిని కూడా ఫాలోఅప్ చేయించే ప్రయత్నం చేస్తాం.